హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిచందన వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రోటి పచ్చడి. ఎంతో టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగోస్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, అందులో నేను కూడా. మేము ఒక 5-6 మ్యాంగోస్ తీసుకున్నాము, అలాగే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాము. మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్స్ అండ్ మ్యాంగోస్. ఇంకా రోట్లో వేసి దంచుతూనే ఉన్నాము, ఎందుకంటే రోట్లో వేసి దంచుకున్న దానికి అండ్ మిక్సీలో పట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే కదా రోటి పచ్చడి అన్నాము. రోట్లో వేసి దంచితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దంచుతుండగా మనం దానికి సరిపడా సాల్ట్, కారం తీసి పెట్టుకోవాలి. అందులో సరిపడా కారం వేసుకోవాలి. మనం నెమ్మదిగా దంచుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి దూరంగా చిల్లుతుంది కదా. స్పీడ్గా దంచొద్దు, నెమ్మదిగా మంచిగా స్పూన్ తోటి సైడ్లకి ఉన్నది అంతా లోపలికి అనుకుంటూ దంచుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా రుద్దినట్టు అనుకుంటూ దంచుతూనే ఉండాలి. మనం ఎంత ఓపికతో చేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం చపాతీలో కానీ దోశలో కానీ పెట్టుకొని తినొచ్చు. వేడి వేడి అన్నంలో తింటే ఆహా చాలా బాగుంటుంది. దంచుతుండగా అందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ దంచడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. రోట్లో దంచాలంటే అంత ఈజీ కూడా కాదు, ఓపికతో దంచాలన్నమాట. చాలాసేపు మెత్తగా మన చట్నీ టైపు పేస్ట్ అయ్యేంత వరకు మనం దంచుతూనే ఉండాలన్నమాట. దంచుతుండగా అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా, అదే మన చట్నీ టైప్ గోంగూర చట్నీ అవి చేసుకుంటాం కదా, అలా రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ రోటి మ్యాంగో చట్నీ రెడీ అయినట్టే. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని పోపు చేసుకోవాలన్నమాట. బౌల్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి దంచుకొని ఆ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. మిశ్రమాన్ని మనం చట్నీలో వేసుకోవాలి. పోపు మిశ్రమాన్ని వేసుకుంటే అంతే, రెడీ అయినట్టే మన మ్యాంగో చట్నీ. వేడి వేడి అన్నంలో, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ 5-6 డేస్ నిల్వ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. ఇప్పుడు మన చట్నీని మనం వేడి వేడి అన్నంలో తినేద్దాం. ఇంకా మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.